మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 3, 4 పాదములనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయ వెలుగులో చూసుకుంటే, ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే 14% కనపడుతుంది. ధనములో 14, ఖర్చులో 2. అంటే ఖర్చు 2 భాగాలుంటే ఆదాయం 14 భాగాలు ఉంది. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతిగాడికి రావటం, చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు సాకారం చేస్తానన్న వాళ్ళు మనకి సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా సాకారం చేయకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు. మరి రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి మీరు ఎంత మంచిగా పోతారో అంత చెడు వస్తుంటుంది మీకు. ఏదైనా సరే ఉండవాస్తా అని చెబుతుంటారు. చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన చికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో అంటే వైవాహిక జీవితంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో మీరు చాలా జాగ్రత్త కొన్ని తీసుకొని, దాంట్లో కొన్ని శ్రద్ధ తీసుకునేట్టుగైతే మీ కుటుంబంలో భార్యాభర్తలకు కానీ, కుటుంబంలో ఎవరికైనా కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక మార్గం అనేది కనపడుతుంది. కాబట్టి మరి వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో మరి ఎన్నో రోజుల నుంచి బాధపడుకుంటూ, కష్టపడుకుంటూ బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళందరికీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఆ టైం వల్ల మంచి అదృష్టం గడియల వల్ల మళ్ళీ ఒకటైపోతారు.